హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. వచ్చేవన్నీ పూజలు, వ్రతాలు ఇవే కదండి. సో ఈ డెకరేటివ్ బనానా ట్రీస్ అయితే తీసుకున్నాను. చక్కగా 2 చిలకలు, అరటి గెలలు, అరటి చెట్టు, అరిటాకులు, కింద స్టాండ్ కూడా ఇచ్చారు పెట్టుకోవడానికి. చిలకలు అయితే భలే క్యూట్ గా ఉన్నాయి. ఎందుకు తీసుకున్నానంటే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, కృష్ణాష్టమి, నవరాత్రులు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కదా. చక్కగా పూజలో వీటిని పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. పూజ రూమ్ అనేది లేదా పూజలో చాలా బాగుంటుంది అరటి చెట్లు ఉంటే అన్న ఉద్దేశంతో తీసుకున్నానమాట. ఎండిఎఫ్ మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్యూట్ గా ఉందనిపించింది నాకు. పూజ రూమ్ కి భలే అందం వస్తుంది. చాలా మంది వీటిని డెకరేటివ్ పీసెస్ కింద లేదా పూజా మందిరంలో కూడా యూస్ చేస్తున్నారు. నేను రివ్యూస్ లో వాళ్ళు ఇచ్చిన ఫొటోస్ అయితే స్క్రీన్ షాట్ తీసి మీకు ఇక్కడ నేను యాడ్ చేస్తాను, మీరే చూడండి. 4 రేటింగ్ కూడా ఉంది. ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే మీషో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే వ్యూ ప్రోడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను, చూసేయండి. మీషో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే వ్యూ ప్రోడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అభిషేకాలు, పూజలు అవి చేయించుకున్నప్పుడు తర్వాత పంతులు గారు మన చేతికి వింజామర లేదా చామర ఇచ్చి స్వామివారికి ఉపమని అంటారు కదా, సేవ చేయడం అంటారు కదా. సో అటువంటిది ఒకటి నేను తెప్పించుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. హ్యాండిల్ వచ్చేసి బ్రాస్ మెటీరియల్ వచ్చింది అండ్ సాఫ్ట్గా ఉంది. కింద ఆ చామర కూడా చాలా నచ్చింది నాకు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. మనం డైలీ పూజ చేసిన తర్వాత స్వామివారికి లేదా అమ్మవారికి ఇలాగా సేవ చేయొచ్చు దీనితోటి గాలి విసురుతూ. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సైజెస్ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మా సైజ్ డ్రెస్సెస్ దొరకట్లేదు అని. సో స్మాల్ నుండి 10XL వరకు అవైలబుల్గా ఉన్నాయండి ఈ డ్రెస్సెస్లో. పైగా మెటీరియల్ వచ్చేసి మనకి క్రేప్ స్మూత్గా ఉంది. లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది, రౌండ్ నెక్ వచ్చింది. ఫ్రంట్ మనకి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు, లైనింగ్ అయితే లేదు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి. ఇక్కడ ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. ఇక్కడ అడ్జస్టబుల్ గా మనం థ్రెడ్స్ అయితే కట్టుకోవచ్చు లూజ్ అయితే. అండ్ డ్రెస్ అయితే ఇలా ఉంది, బాగా ఫ్లేర్ ఉంది. ఇదిగోండి ఇంత ఫ్లేర్ అయితే వచ్చేసింది. మార్నింగ్ టైం నైటీస్ బదులు ఇలాంటి ఫ్రాక్స్ అయితే వేసుకోవచ్చు. కలర్ కూడా చాలా వైబ్రెంట్ గా ఉంది. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. స్మాల్ నుంచి 10XL వరకు ఉన్నాయి. లింక్ సార్ కదా, ఇక్కడ మళ్ళీ ఇంకొక ఫ్రిల్ అయితే ఇచ్చేసారు కింద. అండ్ ఫ్రంట్ కూడా బెల్లి ఉన్న వాళ్ళకు కూడా అనుగుణంగా పొట్ట అనేది కనపడకుండా ఇక్కడ ఫ్రిల్స్ దగ్గరగా కుట్టేశారనమాట. వేసుకుని చూపిస్తాను. సో వేసుకున్నాక చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. చాలా సాఫ్ట్ గా ఉంది. క్రేప్ మెటీరియల్ కదా, బ్రీతబుల్ గా ఉంది. చాలా బాగుందన్నమాట. చక్కగా మనము ఇంట్లో నైటీల బదులు ఇవి వేసుకుంటే చాలా బాగుంటది. గబుక్కుని ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా చూడడానికి బాగుంటది అనమాట. లాంగ్ లెంత్ ఫ్రాక్ కాబట్టి బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా నాకు రివ్యూ ఇవ్వడానికి తెప్పించాను, బట్ నచ్చి నేనే ఉంచేసుకున్నాను అనమాట. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అస్సలు మిస్ చేసుకోవద్దు. ప్లస్ సైజ్ వాళ్ళు S to 10XL వరకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మా మెష్ చూసారా ఎంత మురికిగా ఉందో. సో దీన్ని అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దానికోసమే ఈ వైపర్ అయితే తెప్పించాను. దీనితో మనం గ్లాసు, విండోస్, మెష్ డోర్సు లేదా టేబుల్ టాప్ ఇలా ఏదైనా సరే క్లీన్ చేసుకోవచ్చు అనమాట మన అవకాశాన్ని బట్టి. ఫ్రంట్ అయితే ఒక రబ్బర్ గ్రిప్ లాంటిది వచ్చింది. అండ్ హ్యాండిల్ కొంచెం పెద్దగా ఉండడానికి ఇంకొక ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. అండ్ చిన్నది వైపర్ ఒకటి ఇచ్చారు, దాంతో మనం విండో గ్లాస్ డోర్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఆ చిన్న వైపర్ని ఇలా పైన ఫిక్స్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి గ్లాస్ డోర్ని అయితే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. గ్లాస్ డోర్ చూపించట్లేదు కానీ నేను మెష్ డోర్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇది క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ముందు నేను జస్ట్ దీంతోనే క్లీన్ చేద్దామని చెప్పి చూశాను, అయితే దుమ్ము బాగా లేసిపోయిందనమాట. ఇంకా ఇట్లా కాదని చెప్పి కొంచెం వాటర్లో తడిపి తర్వాత
క్లీన్ చేశాను. చాలా బాగా క్లీన్ అయ్యిందండి. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను. చాలా మంచి వెలుతురు కూడా వచ్చింది క్లీన్ చేసిన తర్వాత. అర్రే! ఇన్ని రోజులు మిస్ అయ్యానా అనిపించింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ ఎల్స్ వ్యూ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. చాలా బాగుంది. రేటింగ్ కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు. మంచి రేటింగ్ ఉంది ఈ ప్రోడక్ట్‌కి. చూసారు కదా ఎంత డస్ట్ ఉందో. మెష్ డోర్‌కి కనిపించిన డస్ట్ అనమాట. ఈ వీటి వల్ల మనకి బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో, అప్పుడప్పుడు ఇలా వైపర్‌తో మనం క్లీన్ చేసుకుంటే, తడితో చేస్తే ఏంటంటే డస్ట్ అనేది పైకి లేగకుండా ఉంటుంది. సో, ఇది కూడా బాగుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చూసారుగా ఎంత క్లీన్ అయింది.